శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 11వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు, అనంతరం విధియ. అనురాధ నక్షత్రం మధ్యాహ్నం 1 గంట 2 నిమిషాల వరకు, అనంతరం జ్యేష్ఠ నక్షత్రం. అతిగండ యోగం ఉదయం 10 గంటల 48 నిమిషాల వరకు, అనంతరం సుకర్మ యోగం. భవకరణ మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 7 గంటల 32 నిమిషాల నుండి 8 గంటల 58 నిమిషాల వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 58 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల నుండి 1 గంట 6 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషాలకు ప్రారంభమవుతాయి. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు, యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం మాసానా మార్గశీర్షోహం అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి విశేషమైనటువంటి మాసం మార్గశిర మాసం. పరమాత్మ నేను మాసాలలో మార్గశిర మాసాన్ని అని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఈ మార్గశిర మాసం ఎంతో విశేషమైనటువంటి మాసం. ఇందులో అనేకమైనటువంటి పర్వాలు మనకి రాబోతున్నాయి. ఉదాహరణకి సుబ్రహ్మణ్య షష్ఠి, కాలభైరవ అష్టమి, అదేవిధంగా గీతా జయంతి, దీనితో పాటుగా ధనుర్మాస ఆరంభం, ఇట్లా ఎన్నో పర్వాలకు నిలయం ఈ మార్గశిర మాసం. అంతేకాకుండా త్రిమూర్త్యాత్మకుడైనటువంటి పరమ గురుస్వరూపుడైనటువంటి దత్తాత్రేయుని యొక్క జయంతి కూడా మనకి ఈ మార్గశిర మాసంలో రావడం చాలా విశేషం. ఇట్లా చాలా విశిష్టమైన దివ్యమైనటువంటి మాసం మార్గశిర మాసం. అన్నిటికంటే మించి మార్గశిర మాసంలో మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే 30 రోజుల పాటు స్నాన దాన ధ్యాన వ్రతంగా చేసినటువంటి కార్తీక మాసం యొక్క పుణ్యాన్ని మొత్తాన్ని మనకు అందించేటటువంటి మాసం మార్గశిర మాసం. ఎట్లా అంటే ఈ కార్తీక వ్రత సమాపనం అనేది మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు పోలీస్ వర్గంతో పూర్తవుతుంది అని మనకి కార్తీక మహత్యంలో చెప్పబడుతున్న విషయం. అసలు ఏమిటి ఈ పోలిపాడ్యమి అంటే, పాడ్యమి రోజు తిథి పోలిపాడ్యమి ఏమిటంటే, పూర్వం పోలి అనేటటువంటి ఒక గ్రామీణ స్త్రీ, ఎంతో దైవభక్తి తత్పరత కలిగినటువంటి ఆ అమ్మాయి తన పుట్టింటి దగ్గర చాలా ఒక ఆధ్యాత్మిక చైతన్యం, తను సాధన చేయటమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకొచ్చి వాళ్ళందరి చేత అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వ్రతాలు, నోములు చేయించినటువంటి అమ్మాయి. ఇక వివాహం అయిన తర్వాత అత్తారింటి దగ్గర వాళ్ళకి ధన సంపదతో పాటు అహంకారం, ఈర్ష్య ఉన్నటువంటి వాళ్ళు. ఈ అమ్మాయి ఈ ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడం అనేది వాళ్ళకి ఇష్టం లేక ఆ అమ్మాయిని అందరూ గొప్పగా గుర్తిస్తున్నారు అనేటటువంటి ఆ ఈర్ష్య చేత మేం మాత్రమే పూజ చేయాలి, మమ్మల్నే జనాలు గుర్తించాలని ఆ అమ్మాయిని దైవానికి దూరం చేయాలని ప్రయత్నం చేశారు. చేసి ఇంట్లో ఉన్నటువంటి పనంతా అమ్మాయి చేత చేయించడం, అత్తా తోడుకోడళ్ళు వాళ్ళు మాత్రం ఆర్భాటంగా బాహాటంగా పూజలు చేయటం, దేవాలయాలకు వెళ్ళటం, జనాలందరూ చూస్తున్నారా లేదా అని భజనలు చేయటం, అందరి దృష్టిని ఆకర్షించడం మీద ఆ యొక్క ఇది వాళ్ళ శ్రద్ధను చూపించారు తప్ప భగవదారాధన, భగవదర్చన మీద వాళ్ళు మనస్సు పెట్టలేకపోయారు. అయితే ఈ అమ్మాయిని మాత్రం దైవానికి దూరం చేశారు, పూజా మందిరానికి తాళం వేశారు, వాళ్ళు మాత్రమే పూజ చేసేవాళ్ళు, ఈ అమ్మాయిని పంపించేటటువంటి వాళ్ళు కాదు. అటువంటి స్థితిలో ఈ అమ్మాయి ఎన్నో పూజలు పునస్కారాలు చేసినటువంటి అమ్మాయి. కార్తీక మాసంలో కనీసం సకాలంలో స్నానం చేయలేకపోయాను, భగవదారాధన చేయలేకపోయాను, ఒక్కరోజైనా దీపం పెట్టలేకపోయాను అనేటటువంటి ఆ వేదన ఆ అమ్మాయి మనస్సుని వికలం చేసింది. అప్పుడు ఏం చేయాలంటే, మనకు పెద్దలు ఒక మాట చెప్తారు, క్రియాసిద్ధి సత్వే భవతి మహతాన్నోపకరణే. చెయ్యాలి అనేటటువంటి నీ సంకల్పం బలంగా ఉంటే నీ చుట్టూ ఉన్నటువంటి ఉపకరణాలతో పని లేదు. అందుకని అమ్మాయి ఏం చేసిందంటే, మజ్జిగ చిలికేటటువంటి కవ్వానికి ఉన్న కొద్దిగా వెన్నని తీసుకొని ఇల్లు తుడిచేటటువంటి ఆ గుడ్డని ఒత్తిగా చేసినట్టుగా ఒక కథలో చెప్తారు. కొన్ని చోట ఏమో పెరట్లో ఉన్నటువంటి ఆ ప్రతి చెట్టుకున్నటువంటి ప్రతిని తీసుకొని ఒత్తిగా చేసి ఇంట్లో ఉన్నటువంటి ఒక చిన్న దీప పాత్రలో అమ్మాయి దీపం వెలిగించింది. కానీ భగవంతుడు ఎప్పుడూ దేన్ని గమనిస్తాడంటే, మనం ఇచ్చేటటువంటి వస్తువుతో ఆయనకి సంబంధం లేదు. భగవంతుడికి కావాల్సింది మన విత్తం కాదు, మన చిత్తం ప్రధానమైంది. అందుకే మనస్సు అనేది సంలగ్నం చేస్తే భగవంతుడు మనం ఏం చేసామన్నది ఆయన గమనించాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది అదే, ఫలం పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నీవేమిస్తున్నావు అన్నది కాదు, ఎంత భక్తితో ఇస్తున్నావు అనేది నాకు ప్రధానమని ఆయన భావిస్తాడు. కాబట్టి ఈ అమ్మాయి కార్తీక దీపారాధన ఆ విధంగా వెలిగించి చేయటం వల్ల ఏమైందంటే, వెంటనే అమ్మాయిని తీసుకువెళ్ళడానికి విష్ణుదూతలు వచ్చి విమానంతో సహా అమ్మాయి ముందు ప్రత్యక్షమయ్యారు. అమ్మాయిని దేవలోకానికి తీసుకువెళ్ళేటటువంటి సమయంలో అత్తా తోడుకోడళ్ళు అప్పుడే దేవాలయం నుండి వచ్చి వాళ్ళు కూడా ఆ విమానాన్ని పట్టుకొని వేలాడపడే ప్రయత్నం చేశారట. విష్ణుదూతలు వాళ్ళని విదిలించి వేశారు.
అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఈ ఘట్టం జరిగినటువంటి రోజు మార్గశిర శుద్ధ పాడ్యమని. అందుకని మన వాళ్ళందరూ కూడా ఇప్పటికి ఏం చేస్తారంటే అరటి దొన్నల్లో లేదా ఒక తేలిగ్గా ఉండేటటువంటి దీంట్లో దీపాన్ని పెట్టి పోలీస్ వర్గానికి వెళ్ళింది అనేటటువంటి ఈ కథను చెప్తూ పోలీస్ వర్గం పాట పాడుతూ ఆ నీళ్లలో దీపాలు వదిలేస్తారు. ఏమిటి ఈ నీళ్లలో వెళ్ళేటటువంటి ఈ దీపాలు దేనికి సంకేతం అంటే నిరంతరం పయనించేటటువంటి కాలానికి సంకేతం. ఆ కాలం అనేటటువంటి ప్రవాహంలో వెళ్ళిపోయేటటువంటి పరమాత్మ అంటే ఏమిటంటే ఉపాసన పూర్తయింది అంటే దైవాన్ని ఏ విధంగా అయితే మనం ఉద్వాసన చెప్తామో ఆ విధంగా కార్తీక వ్రత సమాపనమైందని చెప్పడానికి నీళ్లలో మనవాళ్ళు వదిలేయడంతో పాటు పోలీస్ వర్గానికి వెళ్ళినట్టుగా ఆ జ్యోతులు ప్రయాణం చేస్తున్నాయి అనే భావనతో పోలిని తప్పకుండా అందరూ స్మరిస్తారు. స్మరించడం అంటే ఏదో స్మరణ వల్ల పుణ్యం అని కాదు, ఈ పోలి కథను చెప్పుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి అంతరార్థాన్ని గ్రహించి మనకున్న ఉపకరణాలతోనే అవి లేవు ఇవి లేవు అనేటటువంటి వంకలు లేకుండా సాకులు లేకుండా స్థిరమైనటువంటి చిత్తంతో భగవంతుడి మీద అచంచలమైనటువంటి విశ్వాసంతో ఆరాధన చెయ్యాలి అని ఇందులో ఉన్న అంతరార్థం ఇది. కాబట్టి అందరూ ఈ విషయాన్ని గ్రహించి మీరు ఇప్పటి వరకు ఆచరించినటువంటి పరిపూర్ణమైన కార్తీక మాస వ్రత ఫలితాన్ని మీకు భగవంతుడు అనుగ్రహించి దామోదరుడు యొక్క అనుగ్రహం ఆశీర్వచనం పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్యాలు సంపూర్ణంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతోందో ఆ విశేషాలనే క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు మాసానాం మార్గశీర్షోస్మి, అన్ని మాసాల్లోకి నేనే మార్గశీర్ష మాసాన్ని అన్నాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. శుక్రవారం మరింత పవిత్రమైనది, శుభకరమైనది, ప్రీతికరమైనది లక్ష్మీదేవికి. అటువంటి మార్గశీర్ష మాసంలో శుద్ధపక్షంలో వచ్చినటువంటి ఈ శుక్రవారం నాడు పాటించవలసిన నియమ నిబంధనలు ఏమిటి? మార్గశీర్ష మాసం విష్ణువుకి మరింత ప్రీతికరమైంది. మార్గశీర్షంలో వచ్చే గురు శుక్రవారాలు ప్రశస్తమైనవి. లక్ష్మీ ఆరాధనకు విశేషమైన శుక్రవారం నాడు తులసి ఆరాధన, లక్ష్మీదేవికి నిర్వహించే బిల్వార్చన ఆర్థిక అవరోధాలని తొలగిస్తాయి. మార్గశీర్ష మాసంలో విష్ణువును లక్ష్మీదేవిని సమ్మిళితంగా పూజించాలి. ముఖ్యంగా శుక్రవారం నాడు లక్ష్మీనారాయణుల్ని సుగంధ జలంతో అభిషేకించాలి. ధూప దీపాలతో పరిమళభరిత పుష్పాలతో అర్చించాలి. పారిజాతాలు, సన్నజాజులు, సంపెంగలు, దవనం, మరువం వంటి వాటితో పుష్పార్చనని నిర్వహించాలి. నవనిధుల్ని, నవధాన్యాల్ని సమృద్ధిగా అందించడానికి మార్గశీర్షంలో శుక్రవారం నాడు చేసే లక్ష్మీ ఆరాధన విశేషంగా ఉపకరిస్తుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు మార్గశీర్ష శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి 12:45 వరకు, తదుపరి విధియ. ఈరోజు శుక్రవారం, నక్షత్రం అనురాధ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే కర్కాటకంలో గురుడు, సింహంలో కేతువు, తులలో శుక్రుడు, వృశ్చికంలో రవి, కుజ, బుధ, చంద్రుడు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా మంచి లాభంగా ఉన్నప్పటికీ కూడా నిరాడంబరంగా కనిపించడం మంచిది. అన్ని పనుల్ని కూడా సంపూర్ణమైనటువంటి విజయ సాధనతో చేసుకోగలిగినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి అనుకూలత లేదు, అనతిరుగా ప్రసంగించడం,
అందరితో మాట్లాడడం చాలా చాలా మంచిది. పై అధికారులతో సద్భావన కలిగి ఉన్నప్పటికీ కూడా ఉద్యోగంలో చిక్కులు దాదాపుగా వస్తూ ఉన్నాయనేటువంటి అభిప్రాయాన్ని అందరికీ ప్రకటించడం శ్రేయస్కరం. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధ జలంతో అభిషేకించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వింటారు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారంలో మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో కొత్తమైనటువంటి నైపుణ్యం కలిగి ఉంటారు, తెలుసుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి స్థితి మరింతగా ఉంటుంది. అనుకూలంగానే ఉంటారు. బంధుమిత్రులందరూ కూడా ఎప్పుడో చిన్నప్పుడు కలుసుకున్నటువంటి స్నేహితులు తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు. విందు వినోద కార్యక్రమాల్లో భాగస్వాములు కాగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత విశేషంగా ఉంటుంది. అయితే పై అధికారుల ద్వారా కానీ బంధుమిత్రుల ద్వారా కానీ తాత్కాలికంగా మాట పడవలసిన అవసరం అయితే రావచ్చు. దాన్ని పట్టించుకోకపోవడం చాలా చాలా శ్రేయస్కరం. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకిస్తే ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి సాత్విక భావంతో ఉంటారు. ఏ విధంగానూ ఎవరి మీదనూ ఆగ్రహాన్ని చూపించే ఆలోచన కలిగి ఉండరు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏదైనా పొరపాట్లు వారి ద్వారా కలిగినప్పటికీ కూడా వాటిని సరిచేసేటువంటి దృక్పథంతోనే ఉంటారు తప్ప వారి మీద ప్రతీకారాన్ని తీర్చుకోవడమో వారికి తగినటువంటి శిక్షని విధించే విధంగా సిఫార్సు చేయడమో వంటివి ఉండవు. పనిచేసేటువంటి స్థలంలో కీర్తి ప్రతిష్టలు బాగా లభిస్తాయి. తప్పు చేసినటువంటి వారిని క్షమించేటటువంటి గుణం విశేషంగా పెరిగి ఉంటుంది వీరికి. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని పంచవిధాలైన పుష్పాలతో అర్చించినట్లయితే శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చున. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎంత చేసినప్పటికీ పనులు అలా కొనసాగుతూనే ఉంటాయి. ఒక పని అయింది అని అనుకోవడానికి వీలు లేకుండా నిరంతరం శ్రమించవలసే వస్తుంది ఈ రాశి వారికి. ఈ రోజున శుభకార్యాల కోసమని ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా కాకపోవచ్చు. సంతానం తమవైనటువంటి ఆలోచనలతో అభిప్రాయంతో వివాహాది శుభకార్యాలని తమకు తామే నిశ్చయం చేసుకునే అవకాశం ఉండొచ్చు. అయితే తల్లిదండ్రుల్ని అడిగి మాత్రమే చేసుకునేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఆర్థికంగా మధ్యమ స్థితిలో ఉంటారు. ముఖ్యంగా ఖర్చు విషయంలో తగినటువంటి జాగ్రత్తని మరింతగా పాటించేటటువంటి కారణంగా కుటుంబ సభ్యుల్లో చిన్నమైనటువంటి వివాదాలు నెలకొనవచ్చు. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్యలక్ష్మీదేవిని ఫల రసాలతో అభిషేకించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఏర్పడుతుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏమాత్రపు భయము లేకుండా ఉంటారు. మానసికమైనటువంటి ధైర్యంతో అన్ని పనుల్ని చేస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి వృత్తిలో మంచి కీర్తి ప్రతిష్టల్ని సాధించగలుగుతారు. చేస్తున్నటువంటి వ్యాపారంలో అప్పులు పెరుగుతున్నటువంటి కారణంగా అధైర్యం కలగవలసి ఉన్నప్పటికీ కూడా మంచి ధైర్యంగానే ఉండగలుగుతారు. ప్రతీకార బుద్ధిని ఏమాత్రము కలిగి ఉండరు. దూర ప్రయాణాలు తప్పక చేస్తారు వ్యాపార అభివృద్ధి కోసం. కానీ కలిసి వచ్చేటటువంటి అవకాశం చాలా చాలా తక్కువగా ఉంటుంది. పూర్వం తాము ఎవరెవరికి ఏ ఆస్తుల్ని స్థిరమైనటువంటి వాటిని అమ్మారో వాటిని తిరిగి సమీకరించుకోవడం కోసం విశేషమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్గశీర్ష శుద్ధ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారి వైభవలక్ష్మీదేవిని కుంకుమతో అర్చించినట్టయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఎవరితోనూ వాద విరోధాలు ఏర్పాటు చేసుకోరు. తప్పనిసరిగా విరోధం వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా పరిహరించుకుని చక్కనైనటువంటి తెలివితేటలతో ఆ ఇబ్బందిని పొందరు. ఉండేటటువంటి బంధువులందరితోనూ చక్కనైనటువంటి సౌహార్దాన్ని పాటిస్తూ ఉంటారే తప్ప ఎవరితోనూ వాద విరోధాలని ఏర్పాటు చేసుకోరు. దూర ప్రాంత ప్రయాణాలను చేస్తూనే ఉంటారు. ఆ సందర్భాల్లో మాత్రం తగినటువంటి వేగాన్ని పాటించడం, అలాగే వాహన విషయంలో జాగ్రత్తని పాటించడం అత్యవసరం. మార్గశీర్ష శుద్ధ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో అర్చించినట్టయితే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విషయాన్ని కూడా వెంటనే తెగనీయకుండా అలా సాగదీస్తూ దాని గురించినటువంటి అవును కాదు అనే నిర్ణయాన్ని ప్రకటించలేకపోతారు. సంతానం వయసు వచ్చినటువంటి కారణంగా తప్పక విరోధించే అవకాశం ఉంటుంది. విద్యా స్థాయి కూడా మధ్యమంగా ఉంటూ ఉండేటువంటి కారణంగా మానసిక నిరుత్సాహంతో ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. ఎవరితోనూ వాద విరోధాలను పెట్టుకోవాలనే ఆలోచన కలిగి ఉండరు. కానీ ఉద్యోగంలో మాత్రం తాత్కాలికమైనటువంటి విరోధభావం తోటి ఉద్యోగులకు వచ్చే అవకాశం హెచ్చుగా ఉంటుంది. మాట తరచూ తూలి మాట్లాడేటువంటి కారణంగా ఎవరూ అంతగా అభిమానించకపోవచ్చు ఈ రాశి వారిని ఈ రోజున. మార్గశీర్ష శుద్ధ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని శుద్ధ జలాలతో అభిషేకించినట్టయితే తప్పక శుభవార్తను వినే అవకాశం ఉంటుంది సంతానపరంగా. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సమయానికి అనుకూలమైనటువంటి ప్రవర్తనతో ఉంటూ ఉంటారు. ఎవరినీ విరోధస్తులుగా చేసుకోకుండా ఉండేందుకు చక్కనైనటువంటి వాక్ నైపుణ్యాన్ని చూపిస్తారు. చేసే ప్రతి ప్రయాణము కూడా లాభకరంగానే అనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని ఇంటి వద్ద కూర్చునే చక్కనైనటువంటి పద్ధతులతో విదేశాలతో కూడా చేయగలిగినటువంటి నైపుణ్యంతో ఉంటారు. అనుకూలమైనటువంటి ఉద్యోగులు 2-3 తన క్రింద ఉండేటటువంటి కారణంగా వ్యాపారం మరింత ఉత్సాహదాయకంగా ఉంటూ ఉంటుంది. పెట్టుబడులు కూడా తమంతా తాముగా ఇస్తూ వచ్చేటటువంటి వారిని చూసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా సుఖంగా సజావుగా ఈ రోజు అంతా గడుస్తుంది ఈ రాశి వారికి. మార్గశీర్ష శుద్ధ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని పూజించి ఇక్షురసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక అన్ని విషయాల్లోనూ కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయబద్ధంగా వ్యవహరిస్తారు. ఉన్నమాటని ఉన్నట్టుగా మాట్లాడుతూ 10 మందిలో అదే తీరుతో ప్రవర్తించేటటువంటి కారణంగా మిత్రులైన వారు కూడా శత్రులయ్యే అవకాశం ఉండొచ్చు. సొంతంగా తమ ద్రవ్యంతో ఏదైనా స్థిరమైన ఆస్తిని కొనాలి అనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ తగినంతటి ఆర్థికమైనటువంటి సమీకరణ లేనటువంటి కారణంగా అది సాధ్యపడకపోవచ్చు. విదేశాల్లో ఉన్నటువంటి వారు తప్పనిసరిగా స్వదేశానికి ఒక మారు రావాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు. లేదా స్వదేశంలో ఉన్నవారు విదేశానికి వెళ్ళవలసిన అవసరం కూడా ఏర్పడవచ్చు. ఆర్థికమైనటువంటి సమీకరణ చేసుకుంటూ ఉండడం అవసరం. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము తప్పు చేస్తున్నామని తెలిసినప్పటికీ కూడా అదే మాట మీద స్థిరపడిపోతారు. వ్యాపారంలో తాత్కాలికంగా నష్టం కలుగుతూ ఉన్నప్పటికీ కూడా ఏ విధంగానూ రాజీ పడే అవకాశం లేనటువంటి కారణంగా వ్యాపారం తాత్కాలికంగా దిగుబాటుకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ముఖ్యమైనటువంటి దగ్గర బంధువులతో కూడా మాట తూలినటువంటి కారణంగా విరోధభావం ఏర్పడే అవకాశం ఉండొచ్చు.
వ్యాపారానికి మూల స్తంభాయమానమైనటువంటి తల్లి, తండ్రి మొదలైనటువంటి ముఖ్యులైన సభ్యులతో వాద వివాద ధోరణి చేస్తారు. ఆ పిమ్మట తెలుసుకోగలుగుతారు తాము చేసింది సరికాదు అని. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మి అంటే సరస్వతీదేవిని పూజించి పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మానసికంగా ధైర్యంగా ఉంటారు, కానీ నిజంగా మానసిక ధైర్యాన్ని కలిగి ఉండేంత వ్యవస్థ ఏమాత్రం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం లేనట్టుగా నటిస్తూ ఉంటారు తప్ప శారీరకమైనటువంటి అనారోగ్యం ఉండనే ఉంది. వ్యాపారంలో పెద్దగా లాభం వచ్చే అవకాశం ఏమాత్రం ఉండదు, కానీ వ్యాపారంలో లాభం వస్తున్న తీరుగానే వారి ప్రవర్తన కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో నూతనంగా చేర్చుకున్నటువంటి వ్యక్తుల ద్వారా వ్యాపార రహస్యాలు కొన్ని బహిరంగపడేటువంటి అవకాశం ఉన్నటువంటి కారణంగా ఈ రోజుకి ఏ విధమైనటువంటి లాభాల శాతము పెరిగే అవకాశం ఉండకపోవచ్చు. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్టయితే విశేషమైనటువంటి వ్యావసాయికమైన లాభం ఉంటుంది. సకల సమస్యలు పరిష్కరింపబడే అవకాశం కూడా లభిస్తుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ఉద్యోగపరమైనటువంటి ఆదాయం విషయంలో మాత్రం అంత స్థాయి స్థితి ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం కుటుంబం మొత్తానికి ఉండేటటువంటి కారణంగా తరచూ వైద్యశాలకి వెళ్ళవలసి రావచ్చు. శారీరకంగా కూడా చిక్కిపోవడం, మానసికంగా కూడా తాత్కాలికమైన నిరుత్సాహ భావాన్ని కలిగి ఉండొచ్చు. చేస్తున్నటువంటి ఆ వృత్తికి బదులుగా లేదా వృత్తితో తోడుగా మరో వృత్తిని చేపట్టడం అంత శ్రేయస్కరం కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో. మార్గశీర్ష శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని పూజించి నాలికేర జలం అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదలిక కలిగి ఆర్థిక లాభానికి అవకాశం కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు. ఈరోజు మార్గశీర్ష శుద్ధ శుక్రవారం అయినటువంటి కారణంగా సర్వరాశుల వారికి ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర శుక్ల పాడ్యమి, దీన్ని పోలి పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా పోలిస్వర్గ దీపాన్ని ఎటువంటి విధి విధానాలతో వెలిగించాలో, విష్ణువుకు ప్రియమైనటువంటి మార్గశిర మాసం ప్రారంభమవుతున్న తరుణంలో విష్ణు కృప సులభంగా కలగాలంటే, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా మార్గశిర శుక్ల పాడ్యమి తిథిని పోలి పాడ్యమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు పోలి స్వర్గ దీపం అనే పేరుతో ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ పోలి స్వర్గ దీపాన్ని ఎలా వెలిగించాలంటే, మీకు దగ్గరలో నది ఉన్నట్లయితే నది దగ్గరకి లేదా చెరువు దగ్గరకి, నీటి ప్రవాహం దగ్గరకు వెళ్ళి ఆ ప్రవాహంలో ప్రత్యేకమైన విధి విధానాలతో పోలి స్వర్గ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎలా వెలిగించాలంటే, ఒక అరటి దొప్ప తీసుకొని ఆ అరటి దొప్పలో తడి బియ్యపు పిండిని 2 వైపులా గోడలాగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ అరటి దొప్పలో ఆవు నెయ్యిలో తడిపినటువంటి 33 ఒత్తులు వేసి దీపాలు వెలిగించి, ఆ దీపాల దగ్గర పుష్పాలు అక్షింతలు ఉంచి ఈ అరటి దొప్ప దీపాన్ని పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. దీన్నే పోలిస్వర్గ దీపం అనే పేరుతో పిలుస్తారు. ఈ పోలిస్వర్గ దీపంలో వెలిగించేటటువంటి 33 ఒత్తులలో 31 ఒత్తులు కార్తీక మాసంలో అన్ని రోజులకి సంకేతం. మిగిలిన 2 ఒత్తులు కూడా మార్గశిర శుక్ల పాడ్యమి నాడు వెలిగించేటటువంటి ఒత్తులకు సంకేతం, జీవాత్మ పరమాత్మలకు సంకేతం. ఇలా 33 ఒత్తులు ఆవు నెయ్యిలో తడిపినవి
కుంభవత్తులు పువ్వొత్తులు వేసి అరటి దొప్పలో దీపాలు వెలిగించి నదిలో కానీ చెరువులో కానీ పారే నీళ్లలో ఈ పోలీస్వర్గ దీపాన్ని విడిచిపెడితే భగీరథుడు దివి నుంచి భువికి గంగమ్మ తల్లిని తీసుకురావటం ద్వారా ఎంతటి ప్రయోజనం పొందాడో అంతటి ప్రయోజనాన్ని పొందవచ్చని, కార్తీక మాసంలో 30 రోజులు దీపారాధనలు చేసిన విశేషమైన ఫలితం పొందవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అయితే నదీ తీరానికి వెళ్ళి పారే నీళ్లలో ఈ దీపాలు వెలిగించుకోలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా గృహంలో అయినా సరే పోలీస్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. మీ గృహంలో తులసి కోట దగ్గర ఒక రాగి పాత్ర లేదా ఇత్తడి పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెం ఏర్పాటు చేసి ఆ పళ్ళెంలో అయినా సరే పోలీస్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. అరటి దొప్పలు అందుబాటులో లేకపోతే గృహంలో రాగి పళ్ళెం ఇత్తడి పళ్ళెంలో అయినా సరే పోలీస్వర్గ దీపాలు వెలిగించుకోవచ్చు. పోలీస్వర్గ దీపాలు గృహంలో వెలిగించే వాళ్ళు మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి ఆ దీపాలు కూడా నీళ్ళల్లో విడిచిపెట్టవచ్చు. బియ్యపిండితో చేసినటువంటి పిండి దీపాలైనా సరే పారే నీళ్ళల్లో వెలిగించవచ్చు లేదా గృహంలో అయినా వెలిగించుకోవచ్చు. అయితే అరటి దొప్పలో వెలిగించినట్లయితే ఆ దీపాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ఇలా పోలీస్వర్గ దీపాలు వెలిగించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అదేవిధంగా ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతోంది. మార్గశిర మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. మార్గశిర శుక్ల పాడ్యమి నాడు గంగా స్నానం చేస్తే 1,000,000 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈరోజు చేసే గంగా స్నానం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. అయితే గంగా స్నానం చేయలేని వాళ్ళు మీ దగ్గర ఉన్న గంగాజలం కొద్దిగా నీటిలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేస్తూ గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అనే శ్లోకాన్ని చదువుకోండి. శ్లోకం చదువుకోలేని వాళ్ళు గంగా 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 అనుకుంటూ గంగాజలం కలిపిన నీళ్లతో స్నానం చేయండి. అలా మార్గశిర శుక్ల పాడ్యమి రోజు గంగాజలం కలిపిన నీళ్లతో స్నానం చేసి 1,000,000 సార్లు సూర్యగ్రహణం ఉన్న సమయంలో గంగా స్నానం చేసిన విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఆ తర్వాత దగ్గరలో ఉన్న విష్ణు ఆలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించండి. ఈ విధి విధానం పాటించడం ద్వారా శ్రీ మహావిష్ణువు సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. అలాగే రేపు శనివారం సందర్భంగా సంపూర్ణ తిరుమల క్షేత్ర దర్శనం చేసిన ఫలితం రావాలంటే తిరుమల యాత్ర ఎటువంటి విధి విధానాలతో నిర్వహించాలో, అలాగే తిరుమల క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తే వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, అలాగే వ్యూహలక్ష్మి మంత్రాన్ని తిరుమల కొండ మీద పుష్కరిణి దగ్గర జపించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.